బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో తల్లి ఉయ్యాలో అంటూ వరంగల్ జిల్లా అంతటా బతుకమ్మ వేడుకలు తొలి రోజు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మ పర్వం తొలి రోజు పూల పరిమళాలు గుప్పమన్నాయి. ఎంగిల పూల బతుకమ్మలను మహిళలు తయారు చేశారు. హనుమకొండలో బతుకమ్మ ప్రధాన వేడుకకు సుప్రసిద్ధ 1000 స్తంభాల గుడి వేదికగా నిలిచింది. 30,000 మందికి పైగా మహిళలతో ఆలయ ప్రాంగణం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మన గౌరమ్మను పూజించి ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుతారు. స్త్రీలకు ప్రత్యేకమైన పండుగ ఇది. ఈ పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో, జిల్లాలో, రాష్ట్రాలలో మొత్తం మహిళలు ఆనందంగా సంతోషంగా 2 సంవత్సరాలు ఆపినా కరోనా టైంలో ఆపినా లాస్ట్ ఇయర్ కొంతవరకు జరుపుకున్నాము. ఈ ఇయర్ ఇంకా ఘనంగా జరుపుకుంటున్నాం. మనం ఈ ఇయర్ ప్రతి మహిళ ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటుంది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి మహిళలకు అన్ని సౌకర్యాలను కలిగించింది. 9 రకాల పూలతోని బతుకమ్మను 9 రోజులు 9 రకాల పూలతోని 9 రకాల పూలతోని 9 రోజులు 9 నైవేద్యాలతోని పూజిస్తూ పాడుతూ ఉంటాము అందరము. ఈ బతుకమ్మకి మళ్ళీ తర్వాత గౌరమ్మకు కాకుండా అమ్మవారికి కూడా నవరాత్రులు చేస్తారు. ఆ నవరాత్రులలో కూడా అమ్మవారికి తీపి ఉన్న రోజొక నైవేద్యం చూపిస్తూ 9 రకాల నైవేద్యాలు అన్ని రకాలు చేస్తూ చూపిస్తూ ఉంటాము. ఇది అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ కరోనా ఉండటం వలన బతుకమ్మ పండుగ జరుపుకోలేకపోయినాం. ఈ సంవత్సరం చాలా బాగా జరుపుకుంటున్నాం. అందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. మా ఆడవాళ్ళకి బతుకమ్మ అనేది పెద్ద పండుగ. అలాంటిది 9 రాత్రులు జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంటుంది. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మేము రామప్ప జూనియర్ కాలేజ్ నుండి మా స్టూడెంట్స్ని తీసుకొచ్చినామండి. ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. పోయిన ఇయర్ లాక్డౌన్ వల్ల ఆడలేకపోయాం. ఈసారి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా కూడా ఉంది ఇంతమందిని చూడడం. ఒక 70 మెంబర్స్ దాకా వచ్చినాం కాలేజ్ నుండి. మా సార్